పేరు సంధ్యారాణి, మాది గుంటూరు జిల్లా. నేను చెప్పుకోబోయే సాక్ష్యం ఏంటంటే మమ్మీ, మా అత్తయ్యకి ఒక 1 మంత్ బ్యాక్ ఫీవర్ వచ్చి చాలా అస్వస్థతకు గురయింది. హాస్పిటల్లో కూడా జాయిన్ చేశాము. ఒక 20 డేస్ వరకు హాస్పిటల్లోనే ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఒక 3-4 డేస్ లైవ్లో పాల్గొని బెడ్ మీద లైవ్లో ఏకీభవించాను. అక్కడే తనని ఫోన్ కూడా దగ్గర పెట్టి ప్రతిరోజు నేను లైవ్లో ఏకీభవించాను. ఇంకేమీ జరగకుండా డాక్టర్లు అయితే చాలా సీరియస్గా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు. కానీ నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకొని నా అత్తయ్య కనుక తగ్గిపోయి పూర్తిగా స్వస్థత కలిగి ఇంటికి వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని నేను అనుకున్నాను. దేవుడు చాలా మాకు ఆమెకి అనారోగ్యం నుంచి విడుదల కలిగించి ఆమెను మనం ఏ ప్రమాదం జరగకుండా బయట వేసినారు. ఆయన చేసిన ఉపకారానికి మేము ఏమి ఇచ్చినా దేవుని రుణం మేము తీర్చుకోలేము మమ్మీ. మీరు మా కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఈ లైవ్ కార్యక్రమాలు లేకపోతే మాకు అసలు మనశ్శాంతి ఉండదు మమ్మీ. మా కొరకు ఈ లైవ్ కార్యక్రమాలు పెడుతున్నందుకు మా వందనాలు, మీకు మా వందనాలు చెల్లించుకుంటున్నాం మమ్మీ. ప్రభునామ స్తోత్రాలు. అలాగే అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. సారమ్మ గారికి, ప్రవీణ్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయే సాధ్యం ఏంటంటే, మరి నేను లైవ్లో సంవత్సరం నుంచి పాల్గొంటున్నానండి. దేవుడు నాకు ఎంతో స్తోత్రనిచ్చాడు. అద్భుతమైన కార్యాలు నా పట్ల చేసి ఉన్నాడు ఆ ప్రభుకి నేను ఏమి చిరవడం తెచ్చలేను. మరొక సాక్ష్యం ఏంటంటే, మరి 50 దినాల ఉపవాసంలో ఒక అద్భుతమైన కార్యం నేను చూశానండి. మరి 2 సార్లు. ఒకసారి అయితే అమ్మగారు ప్రార్థనతున్నారు. ఆ రోజు 10వ తారీఖు అండి. అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. ఎంతో గొప్ప ప్రార్థన జరుగుతుందండి. ఆ ప్రార్థన ఆ జనము ఉరుసట్లా మరి మేఘం కమ్ముకున్నట్టు నాకు కనిపించింది. ఎంతో సైతానాలు పట్టుకున్న వాళ్ళు అయితే పడిపోతున్నారండి. మేఘం, విపరీతమైన మేఘం కమ్మేసిందండి ఆ ప్రార్థన మీద. ఎంతగానో నేను కళ్ళు సాలలేదండి చూడటానికి. నిజంగా నాకు కన్ను మూత పడుతుండగానే అలాగా నాకు కనిపించిందండి. లైవ్ అదే టైంకి చూడకపోయినప్పటికైనా ఎంతో కొంత కొద్దిగా చూసినప్పటికైనా దేవుడు మరి నైట్ అంతా అయితే ఎంత ఉన్నప్పటికైనా నైట్ అయితే నేను పాలు పంచుకుంటానండి. నైట్ అంతా చూసిన చూపి చూతానండి. దేవుడు నాకు ఎంతో స్తోత్రతనిస్తున్నాడు. మరొక సాక్ష్యం ఏంటంటే, 13వ తేదీని ఇలాగ ప్రార్థన జరుగుతుందండి. 40 దినాలు 50 దినాల ఉపవాసంలోనే అమ్మగారు మంచిగా ప్రార్థన చేస్తున్నారు. ఎంతో గొప్ప ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో ఏకీపింతున్నా. అయితే అప్పుడు నాకైతే ఎంతో మగత కింద వచ్చేసిందండి. కన్ను మూతపడ్డది. మరి ఆకాశం మీద నుంచి మెట్లు కనిపిస్తున్నాయండి నాకు. అయితే ఆ జనం మధ్యకి, ఆ ప్రార్థన మధ్యలోకి ఆకాశం మీద నుంచి మెట్లు వచ్చాయండి. ఆ మెట్ల మీద నుంచి దేవదూతలు దిగొస్తున్నారు కానీ దేవదూతలు దిగుతున్నారు కానీ ఏమవుతున్నారో తెలియకుండా మరి కనిపించలేదు. ఎంతో గొప్ప సాక్ష్యం అండి. నాకు ఈ కళ్ళల్లోనే మెదులుతుందంటే చెప్పాలండి. ఎంతో గొప్ప సాక్ష్యం అండి ఇది. నా పేరు స్వప్న, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో మేము అక్కడికి వచ్చాము. బెల్లంపల్లిలో దేవునికి మహిమకరంగా ఎంతగానో గొప్ప ప్రార్థనలు జరిగాయి మమ్మీ. అదేవిధంగా నా సాక్ష్యం ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత నాకు వాతావరణ ప్రాబ్లం వల్ల చాలా జలుబు అనేది చేసింది మమ్మీ. అప్పుడు నేను ప్రేయర్లో ఉన్నాను. కేఎస్లో 8:30 to 9:30 ప్రేయర్కి వెళ్ళినప్పుడు నాకు అసలు ఓపిక అనేది లేదు మమ్మీ. అయినా నేను వెళ్ళి కొద్ది నిమిషాలు అక్కడ ఉండి మళ్ళీ ఉన్న ప్లేస్లోకి వచ్చేసాము. తర్వాత వెళ్ళి నేను ఎక్కడైతే ఉన్నామో అక్కడే పడుకున్నాను మమ్మీ. పడుకున్న తర్వాత దేవుని హస్తము నన్ను తాకింది మమ్మీ. స్వయంగా అక్కడ ఒక హస్తం నన్ను తాకింది. ఆ క్షణం నుంచి ఒళ్ళంతా చెమటలు పుట్టేసి నా జ్వరం అనేది తొలగిపోయింది. ఆ క్షణమే నేను హెల్తీగా నాకు స్వస్థత జరిగింది మమ్మీ. అప్పుడే లేచి నేను ఫ్రెష్ అప్ అయి మళ్ళీ ప్రేయర్లోకి వెళ్ళిపోయాను. దేవునామానికి మహిమ. అదేవిధంగా మా డాడీకి కూడా ఫుల్ ఫీవర్గా ఉండే. అయితే మా నాన్న అక్కడ ఉన్న ప్లేస్లో పడుకుంటూ నేను మందిరంలోకి వచ్చాను. కానీ అసలు నాకు మనసు బాగా అనిపించలేదు మమ్మీ.
నేను అక్కడ కన్నీటి ప్రార్థన చేశాను. దేవా, నా తండ్రికి స్వస్థత దయచేసి క్షణమే నీ సన్నిధిలోకి నడిపించు ప్రభా అని అక్కడ ప్రేయర్ చేసినప్పుడు వెంటనే మా డాడీకి జ్వరం తగ్గిపోయింది. మమ్మీ ఫ్రెష్ అప్ అయి సన్నిధిలోకి వచ్చి కూర్చున్నాడు మమ్మీ. అదేవిధంగా లాస్ట్ రోజు దైవసేవకుడు ప్రార్థించుండగా బలమైన అభిషేకం, ఒక గొప్ప వెలుగు నాలోకి ప్రవేశించింది మమ్మీ. మేము దేవుని మహిమను ఎంతగానో పొందాము అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్ మమ్మీ డాడీ. నా సాక్ష్యం ఏంటంటే, నాకు చాలా డస్ట్ ఎలర్జీ ఉండే సైనస్ ప్రాబ్లం వల్ల నేను లైవ్లో ఏకీభవించాను. డైలీ ఏకీభవిస్తాను మమ్మీ. నాకు ఇప్పుడు డస్ట్ ఎలర్జీ లేదు మమ్మీ. ఇంకొకటి ఏంటంటే సాక్ష్యం, మా హస్బెండ్ జాబ్ పోయి ఉండే, అప్పుడు నేను 50 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏకీభవించాను మమ్మీ. అప్పుడు 20,000 ఉండే, ఇప్పుడు 25,000 దాకా మంచి జాబ్ వచ్చింది. దేవుడు అద్భుత రీతిలో మంచి జాబ్ ఇచ్చిండు మమ్మీ. ఇన్సెంటివ్స్ కలిపి 40,000 దాకా వచ్చినాయి మమ్మీ. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో స్కాన్ చేయడానికి వెళ్తే గడ్డ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి మమ్మీ. నాకు గడ్డ పెద్దగా అయిందా చిన్నగా ఉన్నదా స్కానింగ్ చేయాలి అని డాక్టర్ చెప్పినప్పుడు నేను అక్కడ ప్రేయర్ చేసుకున్నా మమ్మీ, నార్మల్ రిపోర్ట్ రావాలని. మంచి నార్మల్ రిపోర్ట్ వచ్చింది మమ్మీ. హార్ట్ బీట్ కూడా చాలా బాగుంది. దేవుడికి మహిమ కలుగును గాక మమ్మీ. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమెన్. చదువుదాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. యేసుక్రీస్తు ప్రభు గురించిన లోతైన ప్రత్యక్షత దేవుడు నిన్నటి నుంచి మనతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు తెలవాలి అంటే కొన్ని ప్రత్యక్షతలు నిన్నటి నుంచి వివరిస్తూ ఉన్నాడు. తమ దేవుణ్ణి ఎరిగిన వారట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. The people who know their God, దేవుణ్ణి గురించి ఎరిగిన వారు కాదు, దేవుణ్ణి ఎరిగిన వారు. పౌలు అంటున్నాడు, that I may know him personally, not about Jesus, that I may know him. దేవుణ్ణి గురించి తెలవటం, దేవుణ్ణి తెలవటం చాలా వ్యత్యాసం ఉన్నది. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే వ్యక్తిగతంగా పర్సనల్ ఇంటిమసీ. దేవుణ్ణి గురించి తెలుసుకోవటం ఏంటిదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము కలిగిన వారమని ఎరుగుదుమా? జ్ఞానము ఉప్పొంగజేయును గాని, జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగచేయు. దేవుణ్ణి గురించి ఎరగటం అంటే దేవుణ్ణి గురించి జ్ఞానము సంపాదించుకోవటం. ఆ జ్ఞానమట మనలో ఉప్పొంగజేస్తదట, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేస్తదట. ఎందుకు నీ లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనుభవిస్తున్నావు, ఓటమి పాలవుతున్నావు, సంవత్సరాల తరబడి ఒక స్టాగ్నెంట్ వాటర్ లాగా నిలిచిపోతున్నావు? ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థనలు చేసుకుంటున్నావు, మందిరానికి వెళ్తున్నావు, చెయ్యవలసినదంతా చేస్తున్నావు. ఎందుకు నీ లైఫ్ లో బ్యాక్లాగ్స్ అనేటివి మిగిలిపోయి ఉన్నాయి? నీకు దేవుణ్ణి గురించి తెలుసు, కానీ దేవుడు తెలియదు. తల్లి అయిన కన్యక గర్భమునందు యేసుక్రీస్తు జన్మించినాడు. సర్వ మానవాల నిమిత్తం కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాడు. ఆయన గురించి తెలుసు,
కానీ చాలా మంది క్రైస్తవులకి ఆయన తెలవదు, కానీ ఆయననే మనకు తెలవాలి. హల్లెలూయా. నేను చాలాసార్లు ఒక ఉదాహరణ నేను చెప్తుంటా. ఒక రాజు 3 మంత్రులను పిలిచి అడుగుతున్నాడు, నా జన్మదిన సందర్భంగా నీకు ఏం కావాలి అని మొదటి మంత్రిని అడిగితే, మొదటి మంత్రి అన్నాడు, రాజా నీవు పెట్టుకున్న బంగారు కిరీటం నాకు ఇవ్వవా అన్నాడట మొదటి మంత్రి. ఆ బంగారం కిరీటం తీసి ఇచ్చేసినాడు. ఇంకొక మంత్రిని పిలిచి అడిగినాడట, మంత్రి నీకేం కావాలంటే, రాజా నువ్వు కూర్చున్న ఆ బంగారు సింహాసనం ఇవ్వవా అంటే, తీసుకో అని ఇచ్చేసినాడట. 3వ మంత్రిని అడిగినాడట, మంత్రి నీకేం కావాలా? ఆయన కిరీటం తీసుకున్నాడు, ఈ సింహాసనం తీసుకున్నాడు, నువ్వేం కావాలంటే, ఈయన అన్నాడట, నాకు నువ్వే కావాలా, నాకు నువ్వే కావాలా. నువ్వు ఉంటే కిరీటాలు ఎన్నైనా ఉంటాయి, సింహాసనాలు ఎన్నైనా ఉంటాయి. ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, యేసుక్రీస్తు ప్రభులో స్వస్థత లేదు, యేసయ్యనే స్వస్థత. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే సమృద్ధి కాదు, యేసయ్యనే సమృద్ధి. యేసయ్య నీకు సమాధానం ఇవ్వడు, యేసయ్యనే సమాధానం. పరలోకం వెళ్ళటం కాదు, యేసయ్యను నమ్ముకుంటే పరలోకం కాదు, పరలోకం అంతా యేసయ్యలోనే ఉన్నది. కాబట్టి the people who know their God will be strong and do exploits. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలైనా, షడ్రక్ మేషక్ అబేద్నెగోరైనా వారికి దేవుని గురించి తెలియదు, వారికి దేవుడే తెలుసు. అందుకనే సింహపు బోనులో వేస్తారా, వెయ్యండి, సింహాలను కంట్రోల్ చేసే దేవుడు నా దేవుడు. అగ్నిగుంటంలో వేస్తారా, వెయ్యండి, అగ్నిని సైతం స్విమ్మింగ్ పూల్ లాగా చేసే దేవుడు నా దేవుడు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 11:31-34 హీరోస్ కనబడతారు. వీళ్ళందరూ కూడా సింహాల నోర్లను మూయించినారట, జయ క్రైస్తవ జీవితాన్ని జీవించినారట, శత్రువుల ముందు నిలబడ్డారట. హౌ? వారికి దేవుణ్ణి గురించి తెలిసిన అనుభవం కాదు, వారికి దేవుడే తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు గురించి ఇంకా నీకు నాకు అర్థం కావాలంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. చాలు చూడండి, శక్తి కలిగిన లేఖనములు, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత మనకి క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ పరిశుద్ధ లేఖనము. హల్లెలూయా, హోలీ స్క్రిప్చర్స్. ఎందుకు అంటే పరిశుద్ధ లేఖనము ఆయన స్వభావాన్ని మనకి తెలియపరుస్తుంది. మోషే ఫరో దగ్గరికి వెళ్ళినాడు. ఫరో అంటున్నాడు నిర్గమకాండం 5:2లో, యెహోవా ఎవరు, యెహోవా ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కారణం ఏంటిదంటే కొన్ని వేల దేవుళ్ళు ఉన్నారు ఫరోకి. ఆ వేల దేవుళ్ళల్లో యెహోవా దేవుడు అనేవాడు లేడు. కాబట్టి ఎవరు యెహోవా దేవుడు అంటున్నాడు? ఎందుకంటే ఫరో దేవుని యొక్క స్వభావం వేరు, మోషే దేవుని యొక్క స్వభావం వేరు, ఆహాబు దేవుని యొక్క స్వభావం వేరు, బయలు దేవత యొక్క స్వభావం వేరు, ఏలియా దేవుని యొక్క స్వభావం వేరు, నెబుకద్నెజర్ దేవుని యొక్క స్వభావం వేరు, దానియేలు దేవుని యొక్క స్వభావం వేరు. హల్లెలూయా. ఫరో అయినా, ఆహాబ్ అయినా, నెబుకద్నెజర్ అయినా వారి యొక్క దేవుళ్ళు పగ, ప్రతీకారం, కోపం, నాశనము చేసేసేయాలి. అది వారి యొక్క స్వభావం. కానీ ఈ పరిశుద్ధ లేఖనములో ఉన్న ఈ దేవుని యొక్క స్వభావం ఏంటిదంటే ప్రేమ, కనికరము, వాత్సల్యత, క్షమాపణ. ఇది మోషే దేవుని యొక్క స్వభావం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షత
యేసయ్య మనకు ఎప్పుడు అర్థమవుతాడంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరగటమును బట్టి వాక్చాతుర్యమును బట్టి కాదు, జ్ఞానాతిశయమును బట్టి కాదు, ఆయనతో సన్నిహిత బాంధవ్యం కలిగి ఈ పరిశుద్ధ లేఖనంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు ఎవరో నీకు అర్థమవుతాడు. దేర్ ఇస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆహాబు, నెబుకద్నెజర్, ఫరో యొక్క దేవుళ్ళకి, మోషే, దానియేలు, ఏలియా దేవునికి చాలా డిఫరెన్స్ ఉన్నది. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు మనకు అర్థం కావాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనం. ఒకడు తన ఊహను బట్టి, వినండి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఓకే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సెకండ్ ప్లాట్ఫామ్, రెండో ప్లాట్ఫామ్ ఏంటిదంటే ప్రాఫెసీ, 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 ప్రవచనం, ప్రవచనం, ప్రవచనం. ప్రవచనము భవిష్యత్తు గురించి తెలియపరిచేది, భవిష్యత్తులో జరిగేది తెలియపరిచేది ప్రవచనం. అయితే ప్రవచనం అట మనుషుల యొక్క ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా చెప్పేది, విడుదలయ్యేది కాదు ప్రవచనం. ప్రవచనం పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి విడుదలయ్యేది దేవుని భవిష్యత్తు గురించిన ప్రవచనం. ఇది చాలా శ్రేష్టమైన ప్రత్యక్షత. ఈ అంత్య దినాలలో ఒక క్రైస్తవుడు వినవలసిన ప్రత్యక్షత. మనం ఈజీగా మోసపోవద్దు, అపవాది ఉచ్చులో పడొద్దు, గుడ్డిగా వెళ్ళి మన జీవితాలని నాశనం చేసుకోవద్దు. రెండో ప్లాట్ఫామ్ ఏంటిదంటే యేసయ్య గురించి నీకు తెలవాలంటే ప్రాఫెసీ, ప్రాఫెసీ, ప్రాఫెసీ. ప్రవచనమట భవిష్యత్తు గురించి చెప్పేదట. రెండోదిగా ఊహించి, ఆలోచించి, తలంచి చెప్పేది కాదు గాని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి చెప్పేది ప్రవచనం. ఈ ప్రవచనంలో ఏముంటదంటే ప్రేమ, కరుణ, ఆదరణ ఉంటుంది. నీవు దైవ సంబంధమైన విశ్వాసం ఉండొచ్చు, ఆత్మచేత అభిషేకించబడిన విశ్వాసం ఉండొచ్చు, దైవ సంబంధమైన సేవకుడిగా ఉండొచ్చు, కానీ నీకు దైవిక జ్ఞానము కూడా ఉండాలి దాంతో. ఆమేన్. నీకు ప్రవచించే కృపావరం ఉండొచ్చు, ప్రవచించే కృపావరమైన దైవిక సేవకుడివి కావచ్చు, దైవ సంబంధమైన విశ్వాసివి కావచ్చు, ప్రవచించే కృపావరము నీకు ఉండొచ్చు. అయితే ఈ ప్రవచించే కృపావరముతో పాటు దైవిక జ్ఞానము కూడా నీకు ఉండాలి. హల్లెలూయా. దేవుని మనస్సు కూడా నీకు ఉండాలి. లేకపోతే ఇట్స్ వెరీ డేంజర్, ప్రమాదం. యు విల్ బి డైవర్టెడ్ బై డెవిల్. అపవాది నిన్ను మోసం చేసేస్తాడు. ప్రొఫెసీ, ప్రవచనంలో ప్రేమ, కనికరము, వాత్సల్యత, క్షమాపణ ఉంటది. నీవు దేవుని మనస్సు కలిగి జ్ఞానముతో ఆ ప్రవచనం రిలీజ్ అవుతుంది. ప్రొఫెసీ ఎట్లా రిలీజ్ అవుతుందంటే ప్రవచనంలో ఖచ్చితంగా ప్రేమ ఉంటది. ఆమేన్. ప్రవచనం ఒక వ్యక్తిని భయానికి గురి చేయదు, ప్రవచనం ఒక వ్యక్తిని ఆందోళనకి గురి చేయదు, ప్రవచనము ఒక వ్యక్తిని ఎంటిపోయే స్థితికి, దేవునికి దూరం అయ్యే స్థితికి చేయదు ప్రవచనం. జాగ్రత్తగా వినండి సార్వత్రిక సంగమా. ప్రవచనంలో ప్రేమ, ఆదరణ, కరుణ, క్షమాపణ, ఓదార్పు ఉంటది. ఆ ప్రవచనము ద్వారా ఎదుటి వ్యక్తి తన పొరపాటును ఒప్పుకుంటాడు. దట్ ఈస్ బిబ్లికల్ ప్రొఫెసీ, వాక్యానుసారమైన ప్రవచనం. నా కుమారుడా, దేవుడు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నా, నెవర్. అట్లా ఉండదు ప్రవచనం. ప్రవచనం ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. ప్రవచనంలో కంప్లీట్ దేవుని యొక్క క్షమాపణ, ప్రేమ ఉంటది. ఒక వ్యక్తి గురించి నాకు ఒక దర్శనం చూపెట్టినాడు.
తాను కాఫిన్ బాక్స్ లో ఉన్నాడు, శవపేటికలో ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని చూపెట్టినాడు, ఆ వ్యక్తి బావిలో పడ్డాడు. ఇంకొక వ్యక్తిని చూపెట్టినాడు, ఆ వ్యక్తి కారాగృహంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఇక నేను ఆ దర్శనం చూపెట్టగానే ఆ వ్యక్తిని పిలిచి, నువ్వు ఇక కాఫిన్ బాక్స్ లో ఉంటావట అంటే ఆ వ్యక్తికి ఎట్లా అనిపిస్తుంది? నువ్వు బావిలో పడ్డావట అంటే ఎట్లా అనిపిస్తుంది? నువ్వు జైలుకి వెళ్ళినావట అంటే ఎట్లా అనిపిస్తుంది? ఆయన అప్పటిదాకా మంచిగా ఉన్నాడు, నువ్వు కాఫిన్ బాక్స్ లోకి వెళ్తావంటే అప్పుడే చనిపోతాడు. అట్లా చంపాడు దేవుడు, అట్లా వ్యక్తిని భయపెట్టాడు. హల్లెలూయా. కానీ దేవుడి సన్నిధిలో కనిపెడితే ఆ ప్రవచనం యొక్క అర్థం ఏంటిదంటే, నువ్వు కాఫిన్ బాక్స్ లో శవపేటికలో ఉన్నావు అంటే ఆయనకు అర్థం నువ్వు ఆధ్యాత్మికంగా చనిపోయినావు, ప్రార్థన చేసుకొని నీ బలిపీఠాన్ని కట్టుకో. అది దాని మీనింగ్. బావిలో పడ్డావు అంటే ఎక్కడనో కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయినావు, ఒకటి చేయబోయి ఒకటి చేసేసినావు. ఒకసారి రికలెక్ట్ చేసుకొని సెట్ అవ్వు. దాని అర్థం జైల్లోకి వెళ్ళిపోయినావు అంటే జైల్లోకి వెళ్ళలేదు ఆయన. దేవుని యొక్క బిబ్లికల్ మీనింగ్ ఏంటిదంటే, ఏదో చిక్కుళ్ళల్లో సడన్ గా ఇరుక్కుపోతున్నాడు, నువ్వు తీసుకున్న ప్రతి స్టెప్ జాగ్రత్తగా తీసుకో. ఇక కాఫిన్ బాక్స్ అనగానే శవపేటిక, ఇక చచ్చిపోతావు. నువ్వు బావిలో పడ్డావంటే ఏదో బావిలో పడ్డాడు అనుకుంటా, ఊపిరి ఆడకుండా చచ్చిపోయాడేమో. జైలుకి వెళ్ళిపోయినావు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు కాదది. ప్రాఫెసీలో ప్రతి క్షణం నిన్ను బంధించబడే ప్రాఫెసీ కాదు, కానీ నీ బంధకాలను విడిపించేదే ప్రవచనం. నిన్ను భయానికి గురి చేసేది ప్రవచనం కాదు, కానీ నిన్ను ధైర్యపరిచేదే ప్రవచనం. ప్రవచనంలో కంప్లీట్ దేవుని యొక్క ప్రేమ 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 ఖచ్చితంగా ఉంటుంది. కరుణ, వాత్సల్యత, క్షమాపణ ఖచ్చితంగా ఉంటుంది. నిజమైన బిబ్లికల్ ప్రాఫెసీ పడిపోయిన ఒక వ్యక్తిని కడతదంతే. యేసయ్య మనకి ఎందుకు అర్థం కావటంలే? యేసయ్యని దేవుణ్ణి అందరు ఎట్లా ఊహించుకుంటున్నారంటే, అమ్మో యేసయ్య గాని కోపం వచ్చిందంటే అంతే, దేవుని గాని కోపం వచ్చిందంటే ఉగ్రత కుమ్మరిస్తాడు అంతే, దేవుని గాని కోపం వస్తే బూడిద చేసేస్తాడు అంతే. ఏ విధంగా మన మైండ్ని ట్యూన్ చేసుకుంటున్నామంటే దేవుణ్ణి ఒక సాడిస్ట్ లాగా చూపెడుతున్నాం. నో, ఆయన ప్రేమ స్వరూపి అంతే. ఏ ప్రాఫెసిస్ విడుదలైనా ఆ ప్రవచనంలో యేసయ్య ఉంటాడంతే. యేసయ్య ప్రేమ, కనికరము, వాత్సల్యత, క్షమాపణ ఉంటుంది. దట్స్ ఆల్. ఎస్ అండ్ ఆమేన్. ఆల్ఫా ఒమేగా. దట్స్ ఆల్. నిన్ను భయానికి గురి చేయదు ప్రవచనం. కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్ హోలీ స్క్రిప్చర్, పరిశుద్ధ లేఖనం. రెండో ప్లాట్ఫామ్ ప్రొఫెసీ. ప్రొఫెసీలో నుంచి, ద రియల్ బిబ్లికల్ ప్రొఫెసీలో నుంచి యేసయ్య స్వభావం బయటకు వస్తుంది. పాస్టర్ గారు, రాత్రి నాకు నిద్ర పట్టడం లేదేమో, నిద్ర పట్టడం లేదు, ఎప్పుడు భయం, ఆందోళన, నిద్ర పట్టడం లే, ఎవరైనా చేతబడి పంపించరేమో అని ఒక సేవకునికి ఒక బిలీవర్ చెప్పినాడంటే, ఆ సేవకుడు అవునవునవును నేను కూడా అదే అనుకుంటున్నాను, అవునవునవును భయంకరమైన మాంత్రికులు ప్రయోగాలు ప్రయోగించారు, నా మాంత్రిక శక్తులు దేవుని కంటే గొప్పవా అనాలి ఆ సేవకుడు. శాతబడి శక్తులు దేవుని కంటే గొప్పవా? దేవుని శక్తి కంటే గొప్పవా? అయినా యేసయ్య రక్తంలో కడగబడ్డ మన దగ్గరికి, మన పొలిమేరలలో కూడా రావు చాతబడి శక్తులు. ఎంత ధైర్యం అవి రావటానికి! we are washed with the blood of Jesus. యేసయ్య రక్తంలో కడగబడ్డ జనాంగం మనం. హౌ డేర్! ఎంత ధైర్యం అవి రావటానికి అని ఆ విశ్వాసికి ఇమ్మీడియట్ గా ఆన్సర్ ఇవ్వాలి దైవజనుడు. 23 గంటలు చాతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, శుద్ర శక్తులు, అది దాటొచ్చినా ఇది దాటొచ్చినా ఇది చేసిన ఇదే పిచ్చి క్రైస్తవులది. 1 గంట సేపు మాత్రమే యేసయ్య యేసయ్య యేసయ్య. 23 గంటలు సాతాను సాతాను సాతాను, మాంత్రికులు మాంత్రికులు మాంత్రికులు, చాతబడి శక్తులు ఇవే. ఏ శక్తులైనా దేవుని కంటే గొప్పవా?
అసలు మనం సాతాన్ అనే మాట అనొద్దు, శాతబడి శక్తులు అనే మాట అనొద్దు, వాడిని హీరో చేయొద్దు. ఒక వ్యక్తిని మాటి మాటికి ఎక్కడో పల్లెటూరులో ఉన్నాడు 10 సార్లు సోషల్ మీడియాలో చూపెట్టినామంటే హీరో అయిపోతాడు. సాధారణ మనం హీరో చేయొద్దు, వాడు ఫూల్ వాడు ఎప్పుడైనా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరిచిన అయ్యా, మిమ్మల్ని ఎరిగిన మేము బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలంటే నీ ప్రేమలో నిమగ్నం అయిపోయి ఉండాలి. అట్టి కృప మా అందరికీ ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లు ఉన్న వారికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. Lady, I believe your son is the promised king of his people. What is his name? Jesus. పాపులముగా బ్రతుకుతున్న మనల్ని పవిత్రులుగా చేయటానికే జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. మనిషిలో నుంచి ప్రేమ తీసేస్తే ఆ మనిషి మృగంలాగా మారిపోతాడు, కానీ దేవునిలో నుంచి ప్రేమ తీసివేయలేము. We cannot separate love from God because God is love. Love is God. దేవుని ప్రజలారా, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సీజన్లో మరి ఆదివారం, వచ్చే ఆదివారం 19వ తారీఖు సాయంత్రం 5 నుంచి 9 హైదరాబాద్, సికింద్రాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో సెమీ క్రిస్మస్ ప్రోగ్రాం. అద్భుతమైన ఆరాధన, శక్తివంతమైన వర్తమానం. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన రావటం వల్ల మనకి ఏంటి లాభం, అంతేగాక క్రీస్తుని ధరించుకొని క్రిస్మస్ చేసుకుంటున్న నీ జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ ప్రత్యేకమైన సందేశం ఉంటుంది, మంచి ఆరాధన ఉంటుంది. ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, అందరు సిద్ధపడరండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ వచ్చే ఆదివారం 19వ తారీఖు సాయంత్రం 5 నుంచి 9. ఎవరు మిస్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక.